హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు నేనైతే ఈగల్ మూవీ అయితే చూడడం జరిగింది. సో సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా నచ్చిందండి. మరీ అంత తీసి పడేసేంత సినిమా అయితే కాదు. సో కాకపోతే ఈ మధ్య మన సినిమాల్లో హీరో ఎలివేషన్స్ ఎక్కువైపోయాయన్నమాట. అంటే పక్కన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, హీరో ఇది అది అది అని చెప్పే ఎలివేషన్స్ కాస్త ఎక్కువైనాయన్నమాట. సో ఆ ఎలివేషన్స్ తగ్గ సీన్స్ ఉంటే పర్లేదు, ఆ ఎలివేషన్స్ పండుతాయి. కానీ సీన్స్ లేకపోతే కొంచెం సింక్ అవ్వదనమాట. సో ఈ సినిమాలో వచ్చిన సమస్య కూడా అదే అనమాట. సో ఇక స్టోరీ మరీ అంత కొత్త స్టోరీ ఏం కాదు, పర్లేదు. అంటే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేద్దాం అనుకున్నాడు డైరెక్టరు. కొంతవరకు సక్సెస్ అయితే అయ్యాడు. హీరో క్యారెక్టర్ని కొంచెం సస్పెన్స్లో ఉంచాడనమాట. అది కూడా మంచిగా సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ ఒక యాక్షన్ బ్లాక్ వచ్చే వరకు మరీ అంత స్లోగా నడుస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం యాక్షన్ డోస్ పెంచడం వల్ల సూపర్ ఉందనమాట యాక్షన్ సీన్స్. ఎస్పెషల్లీ ఒక యాక్షన్ సీన్ ఉంటుందండి, అది ఎక్సలెంట్ అనమాట, గూస్ బంప్స్ తీసుకొస్తుంది. సో ఓవరాల్గా సినిమా అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మరీ తీసి పడేసేంత సినిమా అయితే కాదు. సో ఇక మన రవితేజ గారు మరీ అంత పెద్ద డైలాగ్స్ అయితే ఏమి ఉండవండి ఆయనకి. తన లుక్ అయితే బాగుంది. ఫస్ట్ టైం కాస్త డిఫరెంట్ లుక్లో కనిపించారు ఆయన. అంటే మన ప్రభాస్ సలార్లో డైలాగ్స్ తక్కువైతే ఉన్నాయి కదా, అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి డైలాగ్స్ తక్కువ అనమాట. సో హీరోయిన్స్ మన అనుపమ పరమేశ్వరన్, కావ్య ఎవరో అంట. సో ఆవిడ కూడా బాగానే చేశారు. నవదీప్ గారు కూడా జస్ట్ ఎలివేషన్స్ ఇవ్వడానికి మాత్రమే పనికొచ్చారనమాట. అంతకు మించి చేసింది ఏమీ లేదు సినిమాలో. ఇంకా డైరెక్టర్ గారు ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య సినిమా తీశారనమాట. ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా ఎక్కడో కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారనమాట. ఈ సినిమాతో కూడా కొంచెం అట్లానే ఉంటుంది అనమాట. ఈ సినిమాలో కథ మరీ అంత కొత్తగా ఉండదు. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేద్దాం అనుకున్నారు, కొంతవరకు చేశారు. కాకపోతే పనికి మాలిన కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి కదా, ఆ ఎలివేషన్స్ కొంచెం తగ్గించుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. సో ఓవరాల్గా ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. నా రేటింగ్ అయితే 2.5/5. సో రవితేజ గారి గురించి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఆంధ్రజేగ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చొచ్చు, నాకన్నా ఇంకా బాగా నచ్చొచ్చు. నా రివ్యూని ఫైనల్ రివ్యూగా అనుకుని సినిమాకి వెళ్ళడం అయితే మానేయొద్దు. సినిమా బతకాలి, సినిమాకి వెళ్ళండి, థియేటర్లోనే చూడండి. జై హింద్.